బాబా బాబా అద్దరిపోయింది కూర. ఈ టేస్ట్ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డావని అద్దరిపోయింది అంతే. ఏముంది వంట అంటావా? మాట్లాడదాం దీని గురించి. ఓ ముద్ద తింటే గానీ ప్రాణం లేచి రాలే. ఒక ముద్దే అనుకుంటాం, అదే అన్నం అనుకుంటాం, కానీ టైంకి అది తినకపోతే నవనవనవనవనవలని కొట్టేసుకుంటా ఉంటది ప్రాణం, గిజ్జా కొట్టుకుంటుంది. ఏమన్నాడు ఇందాక? ఏముంది, ఉడకబెట్టి ఉప్పు కారం వేస్తే అదే వంట. మరి అదే వంట అయినప్పుడు మీరు ఎందుకు వేసుకుని సావర్రా? ఎవరికైతే వంట రాదు అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కలిపి వేసుకుందామని డిసైడ్ అయ్యాను ఈ వీడియోలో. వంట నథింగ్ అయినప్పుడు, సో వెరీ ఈజీ అయినప్పుడు, ప్రతిదీ ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు వేసుకోరు? ఇదే అన్నం, కూర, పప్పు, పెరుగు, చారో పచ్చడో అడిషనల్ యాడ్ చేసి, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా 1-2 యాడ్ చేసి బయట థాలీ అని పెట్టి అమ్ముతారు. అన్లిమిటెడ్ థాలీ అంటే అన్లిమిటెడ్ ప్రైజ్, లిమిటెడ్ థాలీ అంటే లిమిటెడ్ ప్రైజ్. నాకు ఆకలేస్తోంది అని అన్నా అన్లిమిటెడ్ ప్రైజ్ కట్టే వరకు వాడిని ఇవ్వడు కూడా థాలీ. మరి అదెంత? 399, 599, 799, 1079 ప్లస్ జిఎస్టీ, ఆర్ఎస్టీ, పిఎస్టీ, యూఎస్టీ, టాక్సెస్. అదే ఇంట్లో మేము చేస్తేనేమో ఏముంది, ఏం చేస్తున్నావు? ఇంట్లో వంట చేయడం కూడా పెద్ద పనా? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ట్రోల్ చేస్తూ ఉంటారు, మమ్మాస్ బేవర్స్ బాయ్స్ అని కూడా ట్రోల్ చేయాలి. ఈ నా కొడుకులకి అన్నాలు పెట్టడం రాదు, వండటం రాదు, గ్లాసుడు మంచినీళ్ళు ముంచుకొని తాగా చేత కాదు, ఒక ఇన్స్టెంట్ కాఫీ కలుపుకోవడం తెలీదు, కాఫీయే ఇన్స్టెంట్ గా ఉంది కలుపుకోవడం తెలియదు అంటే టీ పెట్టడం అనేది అమ్మో ఐఐటి చదివినట్టు వీళ్ళు రాదు. అన్నం అంటే అన్నం గ్లాసు సపరేట్, 3 నీళ్ల గ్లాసులు సపరేట్ పెట్టి కుక్కర్లో ఉడికిచ్చే క్యాండిడేట్స్ ఇవి. ఊరికే రావు జోక్స్ బయటికి. ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చి వంట ఏంటి నథింగ్ అని మాట్లాడతారు. ఎన్నో ఉన్నాయి, నలుడు భీముడిని మధ్యలో ఎందుకు తేవడం, కానీ ఎన్నెన్నో వంటలు ఉన్నాయి. ఎవరు సీతాదేవి చేసిన వంటల గురించి, ద్రౌపదీదేవి చేసిన వంటల గురించి మాట్లాడారు. వంటలు అంటే నల భీమ పాకం, వీడి కంచెని తీసి సింకులో పెట్టే చేత కాదు, నల భీమ పాకం గురించి మాట్లాడేస్తుంటారు. వంటలు చేసే వాళ్ళకి ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, ఇది ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాల్సింది, వెల్లుల్లి ఇలా రోస్ట్ చేయాల్సింది అని పిచ్చి 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 ముండా సలహాలన్నీ ఇస్తుంటారు. వీళ్ళకి మాత్రం గొర్రెట పట్టుకో చేత కాదు. ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు, చెయ్యరు, చేసే వాళ్ళని ప్రశాంతంగా చెయ్యనియరు. ఇక పెద్దవాళ్ళంటే సరే మా కాలంలో అని బావురు ఇంత నోరు తెచ్చుకుంటారు. మీ కాలంలో లాగా ఏది లేదు ప్లీజ్, మీ కాలంలో లాగా మీరే లేరు. అప్పుడు ఏం చేయకుండా టైంపాస్ అవుతుండే, మరి ఇప్పుడు ఎందుకు మీకు టీవీలో సీరియల్స్? అప్పుడు రోట్లో రుబ్బేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు మిక్సీలు, గ్రైండర్లు? అప్పుడు ఉతికేవాళ్ళు బట్టలు, ఇప్పుడు ఎందుకు వాషింగ్ మెషిన్లు? అప్పుడు చల్ల నీళ్ళు అనే కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు ఐస్ వాటర్ లేదే ముద్దదిగా చాలా మంది పెద్దవాళ్ళకి. అందుకే ప్లీజ్ డియర్ ఎల్డర్స్, ఈ టాపిక్ నుంచి దయచేసి స్టే అవే ఫ్రమ్ దిస్, ఓకే? ఇప్పుడు మన వాళ్ళ దగ్గరకు వద్దాం. అన్నం పూలుగా ఉండొచ్చు, కొంచెం మెత్తగా ఉండొచ్చు, బిర్యానీకి అయితే ఒకలాగా ఉండాలి, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు ఇవి ఒక సెక్షన్ సపరేట్గా ఇట్లా పూలుగా ఉండాలి, బాస్మతి రైస్ అయితే ఒకలాగా, లో జిఐ రైస్ అయితే ఒకలాగా, బ్రౌన్ రైస్ అయితే ఒకలాగా. బ్రౌన్ రైస్ మేము తినలేము రా మొర్రో అంటే బ్రౌన్ ప్లస్ వైట్ మిక్స్ చేస్తే ఒకలాగా. మీరు చెప్తారే ఇంట్లో పెళ్ళాలకి చిట్టాలు ఇస్తారే, కొర్రలు, సామలు, ఊదలు, ఇవన్నీ వండాలంటే ఒకలాగా. ఇన్ని రకాలుగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు డైట్ పిచ్చోళ్ళు, వీళ్ళు నెలకొక డైట్. వాడు సోషల్ మీడియాలో చెప్పడం పాపం, వాడు అమ్మకట్టు కాల నెలకొక డైట్ మారుస్తాడు. మేమేమైనా క్యాంటీన్లలో మెస్సుల్లో ఏమైనా పనిచేసామా? అప్పటికప్పుడు తెలుసుకొని ఎక్స్పర్టీస్ పొందేసి వదిలేయడానికి మాకు కష్టమే, కానీ చేయట్లా. అసలు ఇవాళ మెనువే చూద్దాం. క్యారెట్ కూర తరిగేసి కుక్కర్కేసి ఉప్పు కారం వేసి ఉడికితే తినే మొహాలా అవి? దాని రుచి ఎట్లా తీసుకురావాలి? ముందు చిన్నగా తరగాలి. మాకు మీ మీద ఉన్న ఇరిటేషన్లని మేము కూర మీద చూపించలేము. దాన్ని చాలా సున్నితంగా చిన్నగా తరిగితే ఒకలాగుంటది కూర. పెద్ద ముక్కలు ఈ సాంబార్లకు, పులుసులకు బాగుంటాయి, కూరల్లో నప్పవు. మళ్ళీ ఇంతేంటి ఇట్లా జరుగుతారా? ఎవరైనా ఇట్లాంటి పిచ్చవాగుడు చాలా వాగుతారు మీరు. ఒక 4 ఐటమ్స్ చెప్తా వినండి. క్యారెట్ కూర ఫ్రై అయితే ఎలా, డీప్ ఫ్రై అయితే ఎలా, ఉడకబెట్టి అయితే ఎలా, ఇన్ని రకాలు. మళ్ళీ లాస్ట్ వీకే చేసావు కదా సేమ్, మళ్ళీ ఇదే ఎందుకు చేస్తావు? హోటల్లో పోయి అడుగుతావా?
కిందది మీదది మూసుకొని ఆల్ హోస్ క్లోజ్ చేసుకొని తినవు. లాస్ట్ వీకే ఒక మెను మళ్ళీ రిపీట్ చేస్తే అదే సేమ్ ప్రైస్ ఇచ్చి విత్ ట్యాక్స్, మళ్ళా టిప్ వేరే వెయిటర్ కి. తినవు. ఇల్లు అంటే వస్తుంది వాయనాలు. తేరా ఒకటి చేసి పెడితే దొబ్బడై వీళ్ళకి. ఇప్పుడు క్యారెట్ కూరే ఉంది, దాన్ని ఉడకబెడతాం. ఫస్ట్ ఒక పెసరపప్పు వేస్తాం. అంటే చెప్తున్నా ఒక మెథడ్, ఒకటే మెథడ్ చెప్తున్నాను మళ్ళీ. ఓకే, పెసరపప్పు వేస్తాం, ఉల్లిపాయలు వేసి క్యారెట్లు తిరుమాత వేసి ఫస్ట్ క్యారెట్ ఉల్లిపాయలు అవన్నీ వేసి బాగా వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగాలి మళ్ళీ ముందా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కుదిరితే అల్లం మాత్రమే వేసి, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ చేసి కాస్త పెసరపప్పు కాస్త ఉడికిచ్చి చేయాలి. మళ్ళీ ఎక్కువ ఉడికిందనుకో, 4 కాస్త 6 విజిల్స్ అయిందనుకో గుజ్జు గుజ్జు అయిపోద్ది కూర. అదే 2 విజిల్సే వచ్చిందనుకో పెసరపప్పు అంతా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటుంది, నోట్లో పెట్టడానికి రాదు. అంటే కరెక్ట్ డైమెన్షన్ లో ఆ కూర చేయాలి. పప్పుల్లోకెల్లా అతి కష్టమైన పప్పు ఏంటో తెలుసా? గోంగూర పప్పు. ఒకటి రుచి వచ్చి చావట్లేదు ఆకులు, వాటిని తీసుకొని రుచి తీసుకురావాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. గోంగూరని పప్పుతో కలిపి ఉడికించలేవు, పప్పు ఉడకదు కాబట్టి గోంగూర వల్ల సపరేట్ గా ఉడికించి ఎక్స్ట్రా నీళ్లుంటే తీసేసి అది కట్టేసుకొని చారు పెట్టుకోవడానికి ఆ నీళ్లు పక్కన పెట్టుకొని, ఈ పప్పు ఉడికింది ఇంకొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన సపరేట్ గా కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి ఇంగు వేసి పోపు దినుసులేసి మళ్ళీ అవి అంటే ఏంటో అని గూగుల్ చేస్తా ఒకటి నేను చెప్పి చేస్తా. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇష్టం ఉంటే కొద్ది గొప్ప శనగపప్పు లేకపోతే అది లేదు పర్వాలేదు, చాలా మంది శనగపప్పు పడదు. ఆ పోపులోనే ఇట్లా చీలికలుగా పచ్చిమిర్చి వేసేస్తే బాగా వేగుతాయి. ఆ తర్వాత ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు, కాసిన ఉల్లిపాయలు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కాసిన టమాటాలు, ఎందుకంటే పులుపు తీసుకురావాలి కదా. ఆ తర్వాత గోంగూర వేసి ఉప్పు కారం వేసి గోంగూరని చాలాసేపు ఫ్రై చేయాలి. మళ్ళీ మాకు ఆయిల్ ఎక్కువ ఉంటే తినం, డీప్ ఫ్రైలు తింటారు, చిప్స్ తింటారు. కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే తినారండి, నాకు అది అర్థమే కాదు. ఇప్పుడు కూర పప్పు పెట్టినప్పుడు చిప్స్ పక్కన పెట్టుకొని తింటారు, వడియాలు తింటారు, అదే కూరలో పిసరు ఆయిల్ ఎక్కువైతే చాలా అయ్యో వేసేస్తున్నావు మన గుండెకి ఇబ్బంది. ప్రతి ఒక్కడు డాక్టరే. ఇట్లా పక్కన తేరగా వినేవాళ్ళు ఉంటే చెప్పే ప్రతి ఒక్కడు నరనేలి నాలుగాడు డాక్టరే. లేడీస్ ని కూడా కలిపే అంటున్నాను, నరం లేని నాలుక గాళ్ళు వాళ్ళు కూడా డాక్టర్సే. ఇదైపోతుంది అదైపోతుంది, ఎక్కువ ఆయిల్ తినకూడదు, ఇలాంటి నూనె తినాలి. గానుగ నూనెని తీసుకొస్తారు, కొబ్బరి నూనెని తీసుకొస్తారు, కొన్ని టేస్ట్లు ఉండవు, సరిగ్గా వేగకపోతే వాసన వస్తుంటుంది. ఇప్పుడు వేరే ఆయిల్స్ లో ఈ వంకాయ కూర ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువ నూనె పడుతుంది కదా, పైనుంచి కాస్త నూనె వేయచ్చు. అదే మీరు పల్లి నూనె వేసి చూడండి, వేరుశనగ నూనె వాసన వస్తుంది. అది వేయించాల్సిందే, ఆ నూనె వేగాల్సిందే. ఇక పండగలు పబ్బాలు వస్తే ఆహా ప్రతి ఒక్కరు సంక్రాంతి సినిమాలో హీరోలలాగా అత్తర్లాగా బిల్డప్ ఇస్తారండి. అసలు ప్రతి ఒక్కరు ఆ పాట పెట్టేసుకొని సినిమా పెట్టేసుకొని ఊగుతా ఉంటారు. ఇంట్లో వంటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొందరు ఇళ్లలో మగవాళ్ళు ఉంటారు, చాలా ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, ఇంకొందరు ఇళ్లలో వంట మనుషులు ఉంటారు, అత్తగారులు ఉంటారు, పాపం కోడళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. వాళ్ళు మాత్రం చావాలి. పండగ రోజు మందే డిమాండ్స్. ఏం స్పెషల్స్ ఏం లేవా? ఇదేమన్నా హోటలా రోజు స్పెషల్స్ ఉండడానికి? ఉంటాయి, డబ్బులు ప్రతి స్పెషల్ కి. రెగ్యులర్ మెనూకి అయితే ఇవ్వకు, నువ్వు స్పెషల్ మెనూ అడిగినప్పుడల్లా డబ్బులు. వడ చేస్తే ఉడకలేదంటావు, నీకు అన్ని ఇట్లా అప్పుడే ఆకలేదంటారు, అప్పుడే ఆకలేసేస్తుందంటారు, వెంటనే వేడికి కావాలి, అన్ని ఉడకాలి. అదే హోటల్లో ఎన్నిసార్లు రోస్ట్ చేసిన దోశ మాడి వస్తుంది, వడలు మాడతాయి, మూసుకొని తినరు. వావ్ ఇట్ ఈస్ వెరీ నైస్. మాడిన దానికి వాడు పెట్టే పేరేంటంటే రోస్ట్, నేను చేస్తే రోస్ట్, అంతే. రెండింటికి అదే తేడా, అంతకుమించి ఇంకెళ్ళలేదు. చారు కావాలి, ఒకరోజు మిరియాల చారు కావాలి, ఒకరోజు మజ్జిగ చారు కావాలి, ఇంకొక రోజు టమాటో చారు కావాలి, ఇంకొక రోజు చింతపండు చారు కావాలి. చారుల్లోనే ఎన్ని రకాలు. నేను ఓన్లీ వెజ్జే చెప్తున్నా, నాకు అదే చేసే ఇది ఉంది కాబట్టి. మళ్ళీ ఇడ్లీలు వేరే, దోశలు వేరే, అందులో మళ్ళీ విచిత్రమైనవన్నీ నానబెట్టి. నాకు తెలిసి ఇడ్లీ అంటే మినప్పప్పు ఇడ్లీ రవ్వ, లేదు రైస్ ఇడ్లీ అంటే మినప్పప్పు రైస్ రవ్వ పెట్టి ఇడ్లీ ఈక్వల్ క్వాంటిటీస్ లో నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఒక పూట ఫర్మెంట్ అవనిచ్చి అందులో కాసింత ఉప్పు వేసి ఇడ్లీకి వేసేయటం. ఇప్పుడు రాగిడ్లీ, కొర్రల ఇడ్లీ, ఊదల ఇడ్లీ, సామల ఇడ్లీ, ఇన్ని వాళ్ళు చెప్పడం మనం చేయడం. మళ్ళీ ఇడ్లీ పొడి ఉంటే తినవండి మేము, సారీ పొడి ఉండాలి. దాంతో పాటు రోజుకో పచ్చడి, పూటకో పచ్చడి ఉండాలి. వేరుశనకాయలు తినడు విడిగా, కానీ వాడికి వేరుశనకాయల పచ్చడి కావాలి. అంటే ఏదైనా బాగా పచ్చడి చేస్తే తింటామన్నమాట. యాజ్ ఇట్ ఈస్ అది ఉంటే తినరనమాట.
దోశలకి వేరే ఉల్లికారం దోశ, ఇట్లా వాళ్ళు చేస్తారే ఫలానా దగ్గర భలే ఉంటుంది ఉల్లికారం దోశ, ఫలానా ఇంట్లో చేస్తారు భలే ఉంటుంది ఆ దోశ. నీకు భలే ఉన్నప్పుడు ఇంట్లో ఏం చేయట్లేదు, నువ్వు వంట మాత్రమే చేస్తున్నావు, ఇది కూడా ఒక పనా అని ఎందుకు బాగి చేస్తావు? చేసి చూడు, ఇది కూడా ఒక పనేనా? అంతే కదా, నీకు నథింగ్ కదా, పెట్టి చూడు ఒక పూట. వంట తర్వాత కిచెన్ క్లీన్ చేసి చూడు, ఏ సామాన్లు ఎక్కడెక్కడ కరెక్ట్ గా పెట్టి ఆర్గనైజ్డ్ కిచెన్ చేసి చూడు. ఆర్గనైజ్ ఫ్రిడ్జ్ టూర్ చాలా మంది చేస్తూ ఉంటారు కదా, దానికోసం సర్దేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అట్లా మెయింటైన్ చేయి ఫ్రిడ్జ్ ని. గిన్నెలు అవన్నీ కడిగి నీట్ గా తుడిచి పెట్టి చూడు. కాక్రోచెస్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ 4 fathers విత్ ఫ్యామిలీ వంటింట్లో ఉండకుండా నువ్వు క్లీన్ గా ఉంచి చూడు, తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు వంట అంటే ఏంటి పెద్ద పనో. అందుకే నెక్స్ట్ టైం నుంచి మీ అమ్మని గాని అక్కని గాని మరీ ముఖ్యంగా భార్యను గాని తేరగొచ్చింది కదా, అంత కట్నము ఇచ్చావు, ఇంత వంట చేయడం రాదా? దానికి దీనికి సంబంధం ఏంటి? నీ గొయ్యి నువ్వే దోవుకుంటున్నట్టు. అంత కట్నం తీసుకున్నావు సిగ్గులేక మగాడివై ఉండి. ఎందుకు? నేను కట్నం ఇచ్చి దబ్బించుకొని ఇక రోజు వంట చేసి అది సరిగ్గా లేదని నువ్వు తిడుతుంటే ఆహా ఎంత బాగున్నాయి ఎంత ఇట్లని ఫీల్ అయ్యి మీ ఫ్యామిలీ ట్రామా అంతా కూడా నా నెత్తి మీదకు తీసుకొని మళ్ళీ ఇదో పెద్ద వంశం అని కనియాలి, వారసుడిని వారసురాలి. ఏమన్నా మీనింగ్ ఉందా? ఎవడో ఒకడు మాత్రమే పైకి వెళ్తున్నాడు మెంటలీ కూడా, ఇంకొకళ్ళు అథాపాతాళానికి వెళ్ళిపోతున్నారు మెంటలీ ఫిజికల్. అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని వంట ఇదొక పనా అని అనకండి. ఇంట్లో ఉన్న లేడీస్ కూడా 2-3 ఆడవాళ్ళు ఉంటే, కోడళ్ళు అత్తళ్ళు కలిపే చెప్తున్నా, చాలా మంది కోడళ్ళు కూడా పని తప్పించుకుంటారు. సో అత్తలు కోడళ్ళు కలిపి చెప్తున్నా, అరే ఒక ఆకుకూర ఒలిచి పప్పు చెయ్యాలి అని అంటే ఎంత కష్టం. చిన్నప్పుడు ఒక మ్యాగజైన్ లో నేను ఒక స్టోరీ చదివా, అది జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ అట. ఆకుకూరల్లో చిన్న పాంపిల్ల ఆవిడ చూసుకోకుండా వేసేసింది, ఆకుకూర తినేసి మొత్తం ఆ పిల్లలిద్దరూ చనిపోయారట. మరి ఎంతవరకు నిజమో లేదో తెలియదు కానీ ఆ స్టోరీ అయితే నాకు అట్లా ఉండిపోయింది మైండ్ లో. ఆకుకూరలు మంచివని తీసుకొచ్చి లప్పెడు మా మొఖాన మీద వేసి కొడతారు. గోంగూరను ఒకలాగా చేయాలి, పారకూరను ఒకలాగా చేయాలి, తోటకూరను ఒకలాగా చేయాలి, చిన్న మెంతెం కూర ఒకటి, పెద్ద మెంతెం కూర ఒకటి, బచ్చల కూర ఒకటి, గంగవేలి కూర ఒకటి, ఇన్ని కూరలు ఉంటాయి మళ్ళీ ఆకుకూరల్లోనే. ఎన్ని రకాలు, చుక్క కూర ఒకటి, ఎప్పుడు పప్పు చేయొద్దు పచ్చడి. ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఉప్పు పాతరేయాలి. మీరు కొత్త కొత్త రెసిపీలు చెప్పినప్పుడు ఆ రెసిపీలు కూడా చేసి అందరికీ శాంపుల్స్ పెట్టండి. వాళ్ళవి చూసి ఇదిగో ఇలా చేయి సర్వపిండి, ఇదిగో ఇలా చేయి అని మా మొహాల మీద వేసి రుద్దుతారు ఇంట్లో చేసే వాళ్ళ మీద. కడుపెంత కాలిపోతుంది తెలుసా? ఇంట్లో మామూలు వంట తప్పితే స్పెషల్స్ అన్ని హోటల్కి వెళ్ళి తినాలి అన్న రూల్ పెట్టాలి. అసలు పన్నీర్ చెయ్యి, బ్రోకలీ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, చెయ్యి చేస్తానే ఉండు. నీ జన్మ నీ పాడై పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా చేస్తూనే ఉండు. మాకు మాత్రం ఒక పూట రెస్ట్ కావాలనిపించద్దు, ఏదనిపించకూడదు. పప్పు కూర చేసి అన్నం పడేయడమే కదా, ఇంత వచ్చి దానికి రెస్ట్ ఎందుకు? మరి ఆఫీస్ లో కనుక నువ్వు ఏం పీక్ కట్టాలు కడుతున్నావని, బిజినెస్ మ్యాన్ అయినా ఆఫీస్ లో చేసినా ఆల్రెడీ ఎవడో చేసిన కోడే కాపీ చేసి దొప్పించుకుంటున్నావు కదా. మరి నీకు మాత్రం సాటర్డే సండేలు రెస్ట్లు, పొట్ట ముందుకేసి నడ్డి వెనక్కేసి టీవీ ముందు కూర్చొని నోరు తెచ్చుకొని బావర కప్పలాగా ఎందుకు చూడాలి? నువ్వైనా రెస్ట్ ఎందుకు నీకు? నీకు రెస్ట్ కావాలన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకు కూడా రెస్ట్ కావాలి, లేదా వంట చేసే వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి. వంట నథింగ్ అంటే ఇంతమంది వంట మనుషులు రారు, మరి ఇన్ని ఆన్లైన్ ఆర్డర్స్ రావు. అసలు ఈ బిజినెస్ ఇలా పెరగదు వంట నథింగ్ అన్నప్పుడు. నాలిక బతుకున్నంత వరకు, దానికి టేస్ట్ గ్లాండ్స్ ఉన్నంత వరకు రకరకాలు తినాలనిపిస్తుంది. చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న కాస్త అడ్జస్ట్ చేసుకొని కొంచెం సున్నితంగా చెప్పండి. పూలని నలిపేసి, ఇంట్లో వాళ్ళ మనసులు నలిపేసి, బతుకులు నలిపేసి ఇక దేన్ని బాగా చూసుకొని వస్తారు మీరు? ఇంకొకసారి వంట నథింగ్ అంటే నీళ్లు కాచి చల్లార్చుకొని తాగండి. గోరువెచ్చని నీళ్లు తాగితే పొట్టలు తగ్గుతాయి అంటారు కదా, తీయరగా తిని కూర్చొని పెంచిన పొట్టలు. అవి నీళ్లు సొంతంగా గ్యాస్ ఆన్ చేసుకొని నీళ్లు సొంతంగా వేడి చేసుకొని తాగండి. అప్పుడు చెప్తాను. పోయిగా గోంగూర పప్పు తినాలి.